శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. సైంటిఫిక్ ఆరా స్కానర్ తో అద్భుతాలు సృష్టిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఎంతో మందికి అనారోగ్య సమస్యలు కానీ, ఉద్యోగ విషయం కానీ, వ్యాపార విషయం కానీ, దేశ విదేశాల్లో సేవలు అందిస్తున్నటువంటి విషయము మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ పరిచయం. కాబట్టి ఇప్పుడు దాంట్లో భాగంగా దశలు అంతర్దశల గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఏ గ్రహ దశ వలన, ఏ భుక్తి వలన ఎలాంటి సమస్యలు వస్తాయి అనేటువంటి విషయము ఈ వీడియోలో తెలుసుకుందాం. చంద్రదశలో శుక్రభుక్తి జరుగుతున్నప్పుడు వచ్చేటటువంటి ఫలితాలు ఏంటి, అది ఎంతకాలం పాటు ఉంటుంది, 1 సంవత్సరము 8 నెలల పాటు యొక్క చంద్రదశలో మరి శుక్రభుక్తి రన్ అవుతుంది. ఈ సమయంలో జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే మరి కొన్ని వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే మరి స్త్రీల వలన అనవసరమైనటువంటి ఖర్చులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది, వృధా ఖర్చులు స్త్రీల విషయంలో. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో ఇలా అనిపిస్తుంది మనకని అన్నప్పుడు తప్పకుండా ఓంకార జ్యోతిష్యాలని మనం సందర్శిస్తే తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు వస్తే అవకాశం ఉంటుంది. అలాగే శత్రువుల వలన మనకు కార్యభంగం అవ్వడము, మనకు అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు 2 రకాలుగా ఉంటారు. మన పక్కనే ఉండి మన మేలు కోరినట్లు నటించి మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. బయట కూడా కొంతమంది శత్రువులు కూడా ఉంటారు. మరి ఆ శత్రువుల వలన మనకు భయము, ఆందోళనలు, తర్వాత కార్యభంగము జరుగుతుంది అని ఎవరికైతే తలుస్తున్నారో, ఒక వ్యక్తి వలన మనకు ఇబ్బందులు పడుతున్నాము, మన పనులు అవ్వట్లేదు అని తెలుసుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క శుక్రభుక్తి జరుగుతుందని చెప్పి అనుకోవచ్చు. వాళ్ళకు టైము, డేటు అన్ని లేకున్నప్పటికీ కూడా కార్యభంగము జరుగుతుంది వేరేల వలన అని అనుకున్నప్పుడు ఇది తప్పకుండా పాటించాలి. అలాగే మనస్సుకు ఏదో రకమైనటువంటి కష్టం వచ్చిందనేటటువంటి ఒక ఆవేదన కలగడం, బాధలు కలగడం, మరి మనస్సు వికలం చెందడం, మనస్సు ప్రశాంతత లేకపోవడం, మనస్సుకు ఒక ఆందోళనకరమైనటువంటి ప్రభావం చూపించడం, ఇలాంటివన్నీ కూడా చంద్రదశలో శుక్రభుక్తిలో జరుగుతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట. మరి ముఖ్యంగా చెప్పాలంటే శుక్రదశ యొక్క చంద్రదశ శుక్రభుక్తిలో మనం ఈ యొక్క సంవత్సరము 8 నెలల పాటు జరుగుతున్న సమయంలో మనము ఏదన్నా ఒక పని శుక్రవారం రోజు ప్రారంభించినట్లయితే అది తప్పకుండా విఫలమవుతుంది. అది కార్యజయము కాదు. ఎలాంటి పని చేసినప్పటికీ పొరపాటున మనం ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్కి వెళ్తుంటాము. ఆ సమయం లోపల మనం శుక్రవారం మనం మంచి ముహూర్తం ఉందని చెప్పి పెట్టుకుంటాం. కానీ ఈ దశ, ఈ భుక్తి జరుగుతున్నప్పుడు శుక్రవారం రోజు ఆ పని చేసినట్లయితే అది సక్సెస్ అనేది ఉండదు. అలాగే ఒక వ్యక్తి ఎగ్జామ్ రాస్తాడు, ఒక విద్యార్థి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు ఆ సమయంలో అన్నప్పుడు అది కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అట్లా ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఇక అమెరికా వెళ్ళాలి ఒక విద్యార్థి కానీ, వ్యాపారస్తుడు కానీ, లేకపోతే విజిటింగ్ పర్పస్లో వెళ్తున్నప్పుడు సందర్భంలో కానీ ఇలాంటి ఏది ముఖ్యమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ శుక్రవారం రోజు ఈ దశ, ఈ భుక్తిలో చేసినట్లయితే అది విఫలమయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అపజయపాలు కాకుండా మనం దానికి సంబంధించినటువంటి చక్కటి పరిహారం చేసుకున్నట్లయితే ఈ యొక్క చంద్రదశలో శుక్రభుక్తి జరుగుతున్నప్పుడు మనము అనుకూలమైన సైంటిఫిక్ ఆరా స్కానర్ చేత గుర్తించబడినటువంటి సైంటిఫిక్ మరి ఈ యొక్క డైమండ్ ధరించినట్లయితే తప్పకుండా ఏవైతే అశుభ ఫలితాలు మనం అనుకుంటున్నామో అవి ఎప్పుడు కూడా మనకి శాంతినిస్తాయి, సత్ఫలితాలు ఇస్తాయి. దానివలన మనకు శుభ పరిణామాలే ఈ సమయం జరుగుతాయి. కాబట్టి ఇలాంటి పరిహారాలు మనకు భగవంతుడు వరప్రసాదంగా స్వీకరించాలి. మనం ఆ తాత్కాలికమైనటువంటి కొన్ని పూజలు చేయడం వల్ల ఉపయోగం వేరే ఉంటుంది. కానీ ఇది మనకి ఎంతకాలం అయితే ఆ గ్రహము అనుకూలంగా లేదో అంతకాలం పాటు మనకు రక్షణ కవచంగా మనల్ని కాపాడుతుంది ఆ యొక్క స్టోన్. కనుక మ్యాచింగ్ స్టోన్ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీన్ని గమనించి మీరందరూ కూడా ఈ సమస్యల చేత బాధపడుతున్నామని ఎవరికైతే అనిపిస్తుందో మీరు తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి నంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. శుభం భూయాత్.